హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అటు హైడ్రా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు ఆక్రమణల తొలగింపులో పోటీ పడుతున్నారు. మల్కాజ్గిరిలో హైడ్రా అధికారులు, పాత బస్తీలో గ్రేటర్ అధికారులు ఆక్రమణలను తొలగించారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఆక్రమణలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. రియల్టర్ల మోసాలకు ఎవరూ బలి కావద్దని సూచించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నారాపల్లి దివ్యానగర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. లేఅవుట్స్ లో నివసిస్తున్న ప్రజల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంది. పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 200 ఎకరాలలో లేఅవుట్లను ఎన్ఎంఆర్ అభివృద్ధి చేసింది. ఇందులో మొత్తం 2200 వరకు ప్లాట్లు ఉన్నాయి. ఇక్కడ 1000 మందికి పైగా సింగరేణి ఉద్యోగులు ప్లాట్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎంఎన్ఆర్ భద్రత పేరుతో అభివృద్ధి చేసిన లేఅవుట్ల చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ నిర్మించింది. డెవలప్మెంట్ ఫండ్ పేరుతో ఏకంగా 10.5 కోట్లు ప్లాట్ల యజమానుల నుంచి వసూలు చేసి గోడ నిర్మించారని, ఎన్ఎంఆర్ అనుచరులు రహదారులను మూసేసి లేఅవుట్లలోని ప్రజలను బయటకు వెళ్లకుండా నిర్బంధం చేస్తున్నట్లు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. 10 ఎకరాల ప్రభుత్వ భూమిని లాక్కొని ఎన్ఎంఆర్ కాంపౌండ్ వాల్ నిర్మించారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగింది. రహదారికి అడ్డుగా నిర్మించిన ప్రహరీ గోడను బుల్డోజర్లతో కూల్చివేసింది. చట్టపరమైన నిబంధనలను అనుసరించి వేలాది మంది ప్రజలు స్వేచ్ఛగా అడ్డంకులు లేకుండా సంచరించేందుకు 12 హెవీ డోజర్ల ద్వారా 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ ను కూల్చివేసింది. ఇతర కాలనీలకు వెళ్లకుండా దివ్యానగర్లో లేఅవుట్ చుట్టూ కట్టిన కాంపౌండ్ వాల్ ను హైడ్రా కూల్చివేయడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దివ్యానగర్ లేఅవుట్లలో నివసిస్తున్న వారిని బయటకు వెళ్లకుండా రహదారులను మూసివేయడం, స్వేచ్ఛగా ప్లాట్లు అమ్ముకునేందుకు లేకుండా ఎన్ఎంఆర్ యాజమాన్యం వేధిస్తున్నట్లు ఇక్కడి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఎన్ఎంఆర్ రియల్ ఎస్టేట్ మాఫియాను నిర్వహిస్తోందన్న స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతూ ఉండడంతో హైడ్రా విచారణ చేపట్టింది. పాత బస్తీలో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. చాంద్రాయనగుట్ట నుంచి బండ్లగూడ వరకు ఉన్న ఆక్రమణలను కూల్చివేశారు. జీహెచ్ఎంసీ అధికారులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను తొలగించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు.